Oh, 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 yoge, yoge, tavastaram, vaje, vaje, havamahe, sakharya, indramu, Sakaya Indramustaye Ishasya Nidam Sarvam Yatkinch Jagatyam Jagattena Tyaktena Bhunjitha मागृधक्कस्य स्विद्धनं येन त्यक्तेन भुञ्जीथा मागृधक्कस्य स्विद्धनं मागृधक्कस्य स्विद्धनम् आयुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् यो सावादित्ये पुरुषः सो सावहम् खं ब्रह्म खं ब्रह्म ॐ खं ब्रह्म शान्ति शान्ति शान्तिः
ओम परमपिता परमात्मा। ओम ओम रक्षका। ओम सर्वरक्षका। ओम सदा रक्षका सर्वदा रक्षका। ओम सत्य नित्य रक्षका सर्वत्र रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षका। ओम शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका। ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन्माता जगदाम्बा जगत जननी जगतपति विश्वपति। ओम ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा सराट विराट ब्रह्मराट सम्राट विश्वराट शाश्वत राट शाश्वत न्यायाधीशा। ओम ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा सर्वेशा जगदीशा विश्वेशा। ओम सर्वांतर्यामिन सर्वभूतांतरात्मा सर्वव्यापका सर्वशक्तिमान निराकारा न्यायकारी दयालु अजर अमर अभय अनुपमा नित्य पवित्र सृष्टिकर्ता धर्ता हर्ता भर्ता पालनकर्ता प्रलयकर्ता। ओम प्रभो ओम विभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम भूः ओम भुवः ओम 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 भूर्भुवः स्वः प्राणदाता प्राणेश्वरा प्राणप्रदाता जन्मदाता जीवनेश्वरा जीवनदाता सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक। ओम सर्व शांति भय निर्मूलक। ओम स्वयं सुख स्वरूप सच्चिदानंद स्वरूप अनंत आनंद घन आनंददाता आनंदकरा सुखकरा सुखदायक। ओम ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा। ओम 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 को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందన। सर्वेभ्यो नमो नमः प्रणवः प्रणामः। आत्मा बंधुलारा शाश्वत बंधुलारा विश्व बंधुलारा ब्रह्म बंधुलारा धर्म बंधुलारा आत्मीय बांधवुलारा मित्रुलारा अत्यंत दुख निवृत्ति अभिलाषुलारा पूर्ण पुरुषार्थुलारा मोक्षाकांक्षुलारा मुमुक्षुलारा विश्वात्मा ब्रह्मात्मा परमात्मा शाश्वतात्मा दर्शन अभिलाषुलारा साधकुलारा ईश्वर आराधकुलारा परमेश्वर उपासकुलारा अन्वेषकुलारा जिज्ञासुलारा एकक्क
ఒక్కడే, అతడొక్కడే. ఏకహ కహ, సుఖస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఆనందమే తాను, తానే ఆనందం. స్వర్ యస్య చ కేవలం, కేవలం ఆనందమే, ఆనందం మాత్రమే. అందులో కష్టాలు, దుఃఖాలు, బాధలు, క్లేశాలు, క్లేశమాత్రము క్లేశము లేనివాడు. దుఃఖ మిశ్రితము కాని ఆనందం, అదొక్కటే పరబ్రహ్మం. ఏక రక్షకుడే భక్షకుడు, భక్షకుడే రక్షకుడు. పెట్టేవాడు తానే, కొట్టేవాడు తానే, ప్రళయములో మింగేసేవాడు. అత్త అన్నిటినీ భక్షించేవాడు. ప్రళయంలో తన గర్భంలో ఉంచేసుకుంటాడు, తన కడుపులో పెట్టేసుకుంటాడు, మింగేస్తాడు, భక్షించేస్తాడు, ఆమాంతం భక్షించేస్తాడు అన్నిటినీ. స్వాహ. అంతా ప్రళయం. ప్రళయకర్త, హర్త పరమపిత పరమాత్మ. సృష్టికర్త, సృష్టిభర్త, ధర్త పతి పరమపిత పరమాత్మ. ఏకక్క. అదేమిటో చెప్పడం జరుగుతుంది. అదొక్కటే పరమపిత పరమాత్మయే. ఎవరు ఏ రకంగా చెప్పినా అన్నిటిని కప్పివేసేది, ఆవరించేది, వరణం చేసి సంవరణం చేసేటువంటి శక్తి పరమపిత పరమాత్మయే. బ్రహ్మాండములో అధిదైవతం కూడా అంతా వాయువే. వాయువులోని అన్ని లీనమైపోతున్నాయి. అన్ని. సూర్యుడు అస్తమించిన, చంద్రుడు అస్తమించిన వాయువులోనే, అంతా వాయువులోనే. అది బ్రహ్మాండములో. అగ్ని కూడా అందులోనే అస్తమిస్తుంది. అగ్ని చల్లారిపోతే వాయువులోనే, నీరు ఎండిపోతే వాయువులోనే. అధిదైవతం, అధ్యాత్మం ఈ పిండములో, ఈ శరీరములో. ఇక్కడ కూడా సంవర్గమే, సంవరణమే. అది ప్రాణమందే. వాక్కులైన, దృక్కులైన, నేత్రమైన, శ్రోత్రమైన, మనస్సైన అన్ని కూడా, ఇంద్రియాలన్నీ కూడా ప్రాణమందే, ప్రాణములోనే లీలమైపోతాయి. ఈ పిండములో ప్రాణం భక్షించేస్తుంది, అదే రక్షిస్తుంది. ప్రాణమే రక్షిస్తుంది. ప్రాణం ఉంటేనే రక్షణ, జీవనం. బ్రహ్మాండంలో వాయువు ఉంది, అంతటా వాయువు ఉంది, అన్ని వాయువులు అని. ఆ వాయువు కానీ, ఈ ప్రాణము కానీ, బ్రహ్మాండములో వాయువు, పిండములో ప్రాణం. అది కూడా పరమపిత పరమాత్మయే. పరమపిత పరమాత్మ యొక్క నామమే వాయువు, ప్రాణమే పరమాత్మ. అన్నిటికంటే బలమైనది వాయువు. బలవాను వాయువు. పరమపిత పరమాత్మ అందరికంటే, అన్నిటికంటే బలవంతుడు. నిజానికి పరమపిత పరమాత్మే రక్షకుడైనా, భక్షకుడైనా, సర్వభోక్త పరమపిత పరమాత్మ, సర్వద్రష్ట, సర్వజ్ఞుడు పరమపిత పరమాత్మ, విశ్వ విరాట్ శక్తి పరమపిత పరమాత్మ. ఇంత ప్రయత్నం చేసి, ఎంత ప్రయత్నం చేసినా చివరికి పరమపిత పరమాత్మను తెలుసుకోలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే ఆనందం లభించదు. మన కష్టాలకు, మన బాధలకు పరిష్కారం లభించదు. రైక్యుడైన, సత్యకాముడైన బ్రహ్మ విద్య గురించి, సంవర్గ విద్య, సంవరణ విద్య, అన్నిటిని కప్పివేసి ఉంచి విద్య. నిజానికి ఇవన్నీ కూడా, ఈ ప్రపంచమంతా కూడా, ఈ విశ్వమంతా కూడా, ఎవరైతే ఈ విశ్వం అనే ఈ జూదములో సరైన పాచికను వేస్తారో, పాచిక ప్రయోగం చేస్తారో, వారు గెలుస్తారు. వారే సఫల మనోరథులు అవుతారు, అనుకున్నది సాధిస్తారు, అధినేతలు అవుతారు అని చెప్పడం జరుగుతుంది.
పాచికను ప్రయోగించడం రావాలి. పిండమందు వాక్కు చక్షు, వాణి దృష్టి, వాణి కళ్ళు, చెవులు, మనస్సు, ప్రాణమందే చేరిపోతాయి. ప్రాణంతో కలిపితే 5. పిండంలో ఇది ప్రపంచము 5 ప్రకృష్టమైనటువంటి పంచములు, ముఖ్యమైన పంచములు: వాక్, చక్షు, శ్రోత్రం, మనస్సు. ఇదొక ప్రపంచం. ఇవన్నీ కూడా ఈ ప్రపంచం అర్థం చేసుకోవాలి. తర్వాత సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా అదొక ప్రపంచం. వాయు, అగ్ని, ఇవి కూడా అన్ని కలిపి ప్రపంచాలే, బ్రహ్మాండంలో ప్రపంచాలు. ఈ ప్రపంచం అర్థం కావాలి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము, వాయువు, అదొక ప్రపంచం అన్నారు. బ్రహ్మాండంలో ప్రపంచం అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము, వాయువుతో కలిసి అవి వాయువులో లీనమైపోతాయి. ఆ 5 దేవతలు, అదొక ప్రపంచం. ఈ ప్రపంచంలో ఈ పాచికలాట, ఈ జూదమాట, ఈ 10 ప్రపంచం అనేది జూదం. విశ్వ ప్రపంచం ఆడుతున్నది. ఇదొక ఆట, జూదం. అందులో ఎవరైతే సరైన పాచికను, ముఖ్యమైన పాచికను ప్రయోగం చేస్తారో వారు గెలుస్తారు, వారు జయిస్తారు. వారిని ఎవరు వశం చేసుకోలేరు. అన్నింటినీ వశం చేసుకుంటారు. అన్నింటిని వశం చేసుకోవాలి, అందరిని నడిపించాలి, అందరిని లోబరుచుకోవాలి అనుకుంటే ఈ ప్రపంచాన్ని జయించాలి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని, బయట ప్రపంచాన్ని జయించాలి. సరిగా వాడుకోవడం రావాలి. ఏది ముఖ్యమో దాన్ని ప్రయోగం చేయడం రావాలి. అప్పుడే అటువంటి వాడు వాయువులాగా, ప్రాణంలాగా అన్నింటినీ లోబరుచుకుంటాడు, అన్నింటినీ అదుపులో ఉంచుకుంటాడు. ఎవరికి తల వంచకుండా ఉండాలి, ఎవరికి లోబడకుండా ఉండాలంటే ఈ ఉపాయం పాటించాలి. అది పరంపిత పరమాత్మ యొక్క శక్తిని తీసుకోవడమే, విశ్వ విరాట్ శక్తిని సరిగా వాడుకోవడమే. విశ్వ విరాట్ శక్తి పరంపిత పరమాత్మ జానశ్రుతికి రైకుని యొక్క ఉపదేశం ఈ రకంగా చెప్పడం జరిగింది. 4వ ప్రపాఠకం, ఛాందోగ్య ఉపనిషత్తు 4వ ప్రపాఠకంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి సారం. అలాగే సత్యకాముడు బ్రహ్మ విద్య కొరకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందులో ఎద్దు ఉపదేశిస్తుంది, వృషభం. పరంపిత పరమాత్మ యొక్క పాదాలు, పరమాత్మ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని 4 పాదాలు అనుకుంటే, 4 భాగాలు చేసుకుంటే ఒక్కొక్క పాదంలో 4 కళలు ఉంటాయి. ఎద్దు ఒక పాదం ఉన్నటువంటి 4 కళలను ఉపదేశించడం జరిగింది. ప్రాచి, ప్రతీచి, దక్షిణ, ఉదీచి, ఈ 4 కళలు అంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, చతుష్కళలు. ఇది బ్రహ్మ యొక్క పాదరహస్యం. ఒక పాదం యొక్క రహస్యం గురించి సత్యకామునికి వృషభము ఈ రహస్యోపదేశాన్ని ఇవ్వడం జరిగింది. దిక్కుల గురించి తెలుసుకో అని చెప్పి, నిజానికి అన్ని దిక్కుల పరమిత పరమాత్మ ఉన్నాడని చెప్పడానికి సత్యకాముడు గోవులతో 4 దిశల్లో తిరగడం జరిగింది. ఆవులను పెంచడం జరిగింది. 400 ఆవులను, 1000 ఆవులను చేయడం జరిగింది. అన్ని దిశల్లో తీసుకెళ్లడం జరిగింది.
అంతటా పరంపిత పరమాత్మే. ఏ దిశలో చూసినా తూర్పు అయినా, దక్షిణమైన, పడమరైన, ఉత్తరమైన, ఏ దిశలో వెళ్ళినా ఎక్కడ చూసినా పరంపిత పరమాత్మే ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అన్ని దిశలో పరంపిత పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవడానికి. అంతా పరంపిత పరమాత్మ యొక్క ప్రకాశమే, పరంపిత పరమాత్మ యొక్క మహిమే సత్యకామునికి అర్థమైనది. అగ్ని ఉపదేశించడం జరిగింది బ్రహ్మ యొక్క రెండవ పాదం గురించి. రెండవ పాదంలో కూడా 4 కళలు ఉన్నాయి. అగ్ని ఒకటి, పృథివీ, అంతరిక్షం, ద్విలోకం, సముద్రం అనే 4 కళలు. అంత అనంతమే, పరంపిత పరమాత్మ అనంతవంతుడు, అనంతవాన్, పరంపిత పరమాత్మ యొక్క రెండవ పాదం. అందులో 4 కళలు: పృథివీ, భూమి, అంతరిక్షం, ద్యులోకం, సముద్రం. 4 కళలు. హంస వలన బ్రహ్మ యొక్క 3వ పాద రహస్యం హంస ఉపదేశించడం జరిగింది. పరంపిత పరమాత్మ జ్యోతిష్మంతం, జ్యోతిష్మాన్, పరంపిత పరమాత్మ ప్రకాశవంతుడు, జ్ఞానవంతుడు. 3వ పాదం. 3వ పాదంలో అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు. అంతా జ్యోతి, ప్రకాశమే. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు. అలాగే మద్గు వలన బ్రహ్మ యొక్క 4వ పాద రహస్యం. మద్గు అంటే ఒక పక్షి లేదా ప్రాణం అనే అర్థం కూడా. మద్గు 4వ పాద రహస్యాన్ని, బ్రహ్మ యొక్క పరబ్రహ్మ యొక్క 4వ పాద రహస్యాన్ని ఉపదేశించడం జరిగింది. ప్రాణము, చక్షువు, శ్రోత్రము, మనస్సు. ఇది ఆయతనవంతం, ఆధారం, అన్నిటికీ ఆధారం. ప్రాణము, చక్షువు, శ్రోత్రం, మనస్సు. ఈ శరీరంలో, ఈ పిండంలో ఆయతనవంతం. పరంపిత పరమాత్మ ఆయతనవాన్, ఆయతనవంతుడు, నిత్యం, నిరంతరం, అన్నిటికీ ఆధారం పరంపిత పరమాత్మ యొక్క ఈ 4వ పాదంలో ఉన్నటువంటి 4 కళలు, చతుష్కళలు. ఈ విధంగా షోడశ కళాత్మకమైనటువంటి, చతుష్పాదాత్మకమైనటువంటి బ్రహ్మను గురించి సత్యకామునికి ఉపదేశించడం జరిగింది. బ్రహ్మ యొక్క రహస్యాన్ని. ఆ బ్రహ్మజ్ఞాని అయ్యి సత్యకాముడు గోవులతో తిరిగి రావడం జరిగింది, గురుకులంలో చేయడం జరిగింది. ఈ విధంగా సత్యకాముడు బ్రహ్మ జ్ఞాని అవుతాడు. గురువు గారు హరిద్రమతుడు, నీవు బ్రహ్మజ్ఞాని అయినావని చెప్పేసి ధృవీకరించడం జరిగింది. అలాగే అగ్నుల గురించి ఉపకోసానికి కూడా చెప్పడం జరిగింది. అగ్నులు ఉపదేశిస్తాయి. ఇదంతా కూడా ఆ సత్యకాముడు ఎవరో కాదు, ఆ ఉపకోసాడు ఎవరో కాదు. సత్యకాముడైనా సత్యాన్ని కామన చేసేవాడు సత్యకాముడు. ఉపకోసలుడు అది కూడా మనమే. ఉపకోసలుడు 12 సంవత్సరాలు సేవ చేస్తుంటాడు, కానీ ఏమి తెలుసుకోలేకపోతాడు. విద్య రావడం ఉండదు, ఎందుకంటే గురువుగారు ఉపదేశం లేదు. నిజానికి అన్నీ కూడా చెప్పడం, వినడం ద్వారానే కాదు, చూడడం ద్వారా, పరిశీలించడం ద్వారా కూడా విద్య వస్తుంది. ఉపకోసలు పరిశీలించడం లేదు, తెలుసుకోవడం లేదు, జిజ్ఞాస లేదు, కాబట్టి విద్య రాలేదు. మనం ఎన్నేళ్ళు ప్రయత్నం చేసినా, పైన పైన ఉంటే, ఎంత సేవ చేసినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని నోములు ఉన్నవచ్చినా, ఎన్ని దీక్షలు, ఎన్ని వ్రతాలైనా, రోజు యజ్ఞయాగాలు చేసినా, ఏమి చేసినా విద్య రాదు. ఉపకోసం లాగా అన్ని చేస్తున్నాం, కానీ లోపల ఆ జిజ్ఞాస లేదు, పరిశీలన లేదు, ఆ శ్రద్ధ లేదు. అందుకే విద్య రాలేదు ఉపకోసానికి. ఎప్పుడైతే గురువుగారు చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగిందో సత్యకాముడు, అప్పుడు అర్థమైంది ఇది కాదు. బాధపడ్డాడు. మనసులో మంథనం జరిగింది, చింతనం జరిగింది. అప్పుడు అర్థమైంది, తెలుసుకోవాలనిపించింది, జిజ్ఞాస కలిగింది. అప్పుడు విద్య వచ్చింది. మనం కూడా అదే చేస్తున్నాం. ఏళ్ళ నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం, నిత్యాగ్నిహోత్రం చేస్తున్నాం, ఆహార నియమాలు పాటిస్తున్నాం, దినచర్య కాపాడుకుంటున్నాం. కానీ
దేని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అన్నీ ఉన్నాయి, అంతటా అన్నీ ఉన్నాయి. ప్రపంచ పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అన్ని దిక్కుల్లో ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. మనం గమనించడం లేదు, మనం తెలుసుకోవడం లేదు. ప్రపంచ పరమాత్మ అన్ని తెలుసుకుంటున్నాడు. సర్వద్రష్ట, సర్వద్రష్ట, సర్వస్రష్ట కూడా. సృష్టించేవాడు స్రష్ట, దర్శించేవాడు ద్రష్ట, పరమపిత పరమాత్మ. కానీ మనం చూడలేకపోతున్నాం, మనం తెలుసుకోలేకపోతున్నాం, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం, సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. నిజానికి సృష్టి ఎంత కూడా ఒక యజ్ఞమే. పరమపిత పరమాత్మ చేసినంత కూడా ఆ యజ్ఞమే. ఇదంతా అర్థం చేసుకోవాలంటే మనలో ఉన్నటువంటి దోషాలు, మన మనసులో దోషాలు, మన లోపల ఉన్న దోషాలను అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలో కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ బుద్ధితో ప్రయత్నం చేయడం లేదు. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ పొరపాటు, దానికి కారణం ఏమిటి, ఆ దోషాల కారణం ఏమిటి తెలుసుకోలేకపోతున్నాం. ఊరికే బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. తప్పును ఒప్పుకోవడం లేదు, పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదు. చేసిన పొరపాటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. అందుకే బాధపడాల్సి వస్తుంది, ఏడవాల్సి వస్తుంది. రోజులు గడుస్తున్నాయి, నిజానికి కాటికి దగ్గర అవుతున్నాం. ఊరికి దూరం, కాటికి దగ్గర. అటువైపు వెళ్తున్నాం, రోజులు గడిచిపోతున్నాయి. ఆయుష్ అనే అమృత భాండం నుంచి అమృతం కారిపోతుంది. అమృత బిందువులు ఒకటొకటి, ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క గంట, ఒక్కొక్క దినం అనే బిందువులు కారిపోతున్నాయి అమృత భాండం నుంచి. ఆయు అనే అమృత భాండం నుంచి అన్ని తగ్గిపోతున్నాయి. ఊరికే వింటున్నాం, కాలక్షేపం కొరకే వింటున్నాం. దేని గంభీరంగా తీసుకోవడం లేదు, సాధించడం లేదు, సాధన లేదు, యోగ సాధన లేదు. ప్రయత్నం చేయడం అవసరం ఉంది, చాలా ప్రయత్నం చేయాలి, ఎంతో ప్రయత్నం చేయాలి. నా కోసం నేనే ప్రయత్నం చేయాలి, ఎవరి కోసం వారే ప్రయత్నం చేయాలి. ఎవరు గొప్ప, నేనే గొప్ప, నాకు నేనే గొప్ప. అందరు అలాగే అనుకుంటున్నారు, శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల్లాగానే. ఎవరు గొప్ప, ఎవరు శ్రేష్టం, ఎవరు జ్యేష్టం అనే విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తులో పంచమ ప్రపాఠకంలో చెప్పడం జరిగింది. ఎవరు గొప్ప, ఎవరు శ్రేష్టం. శరీరం ఉన్నటువంటి ఇంద్రియాల్లో ప్రాణం అన్నిటికంటే గొప్పది, దానికి ఉత్తమం, అదే శ్రేష్టం. కానీ ఇంద్రియాలకు అహంకారం వచ్చేసింది, నేను గొప్ప. మనం కూడా అలాగే అనుకుంటాం. అసలు గొప్పవారు ఉన్నారు, వారు అనుకోవడం లేదు నేను గొప్ప అని, కానీ మనం గొప్ప అనుకుంటున్నాం. అభిమానం, అహంకారం, నాకు నేను గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప. దానికి ప్రాణమే గొప్ప. ప్రాణం ఉంటేనే అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి, ప్రాణం లేకపోతే ఏది పనిచేయదు. ప్రాణం ఉండాలి, జీవనం ఉండాలి. అందులో ఆత్మ ఉన్నప్పుడే, ఆత్మే వశిష్టము, అదే వసింపజేయడానికి, అందరిని వసింపజేస్తుంది. ఆత్మే వశిష్ఠుడు. మన శరీరంలోనే అందరు మన శరీరంలోనే వశిష్ఠుడు ఉన్నాడు, భరద్వాజుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు, ఋషులందరూ ఉన్నారు. అందులో నిజానికి ప్రాణం గొప్పది. ఆ ప్రాణం ఎవరో కాదు, అది ముఖ్య ప్రాణం. ఆ ప్రాణం ఎవరో కాదు, అది పరమపిత పరమాత్మ. చివరికి సరిగా అర్థం చేసుకుంటే, జ్యేష్ఠాన్ని, శ్రేష్ఠాన్ని, వశిష్ఠాన్ని అర్థం చేసుకుంటే అన్ని లభిస్తాయి. జ్యేష్ఠము, శ్రేష్టము, వశిష్టం, నిజానికి అదే ప్రతిష్టము, అదే ఆయతనము, అదే ఆధారం, ఆశ్రయం అదే.
పంచమ ప్రపాఠకంలో ఈ కథానిక ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథే అరణ్యకంలో కూడా ఉంది. బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఉంది ఇది. ఎన్నో రహస్యాలు తెలుసుకోవడం అవసరం ఉంది. హవనం చేస్తున్నాము. హవనం చేసేటప్పుడు ఎటువంటి హవనం చేస్తున్నాము, ఏం వాడుతున్నాము, తింటున్నాము, ఏం తింటున్నాము, ఏ పదార్థాలను సేవిస్తున్నాం, తెలియకుండానే అవగాహన లేకుండానే ఏదో చేసేస్తున్నాం. తెలియాలి, ఇంకా తెలుసుకోవాలి. శ్వేతకేతు యొక్క ప్రసంగం అందులో జీవలి పుత్రుడు ప్రవాహనుడు రాజు శ్వేతకేతుని అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్న మన ప్రశ్న దానికి మనకు అవసరమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం అవసరం ఉంటుంది. మనుషుడు మరణించిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు అని జేబలి ప్రవాహనుడు అడగడం జరుగుతుంది. శ్వేతకేతు అంటారు, నాకు తెలియదు. వేత్త యదితో అధి ప్రజా ప్రయంతి ఇది నా భగవాహ ఇది. నాకు తెలియదు హే భగవాన్, హే మహాత్మా, నా ఇది నా ఇది వేత్త. మళ్ళీ ప్రశ్న, తిరిగి మనుషుడు మరణించిన తర్వాత మళ్ళీ ఎలా వస్తాడు, ఎలా వెళ్తాడు అనే దానికి తెలియదు. ఇక్కడ నుంచి శరీరం నుంచి ఎలా వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు? ఆత్మ శరీరం నుండి తర్వాత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళుతుంది, ఎక్కడ ఉంటుంది తెలియదు. మళ్ళీ ఎలా వస్తుంది తెలియదు. దేవయాన పితృయానం అంటే ఏమిటి తెలియదు. ఇంతమంది ఇన్ని ఆత్మలు ఇన్ని ప్రాణాలు చనిపోతున్నాయి. చనిపోయిన తర్వాత ఈ లోకం ఖాళీ అవుతుందా, ఆ లోకం నిండుతుందా లేదా? అందరూ మోక్షానికి వెళ్తే మోక్షం అంతా నిండిపోతే, లేదా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతే ఆ లోకం నిండిపోతే, లేదా అందరు ఎక్కడికి వస్తే ఈ లోకం అంతా నిండిపోతే అలా అవుతుందా తెలియదు. జలం పురుషుడై మాట్లాడడం జరుగుతుంది. ఆ జలం ఏమిటో ఆ పురుషుడేమిటో ఎలా మాట్లాడుతుందో తెలుసా తెలియదు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది పంచముఖ పాఠకంలో. శ్వేతకేతు తండ్రి ఉద్దాలకుడు తండ్రి వద్దకు తిరగడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది. నాకు విద్య నేర్పకుండానే విద్య వచ్చేసిందని చెప్పినారు, ఏమి నేర్పించినారు? ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయినాను. ఆ రాజన్య బంధు నన్ను అడగడం జరిగింది. అంటే ఆ దుష్ట క్షత్రియుడు అని అర్థం. ఇక్కడ రాజన్య బంధు అన్నారు, రాజబంధు. ఆ రాజకుమారుడు జయబలి నన్ను 5 ప్రశ్నలు అడగడం జరిగింది. నేను వాళ్ళు ఒకదానికి కూడా సమాధానం చెప్పలేకపోయినాను. నాకేం విద్య నేర్పించినారు అని తండ్రి అడిగినప్పుడు, తండ్రి గౌతముడు స్వయంగా నాకు తెలియదు కాబట్టి చెప్పలేదు, తెలిస్తే చెప్పేవాడినే కదా అని సమాధానం ఇవ్వడం జరిగింది. తర్వాత గౌతముడు కూడా జయబలి ప్రవహణ వద్దకు వెళ్ళడం జరిగింది, సత్కరించడం జరిగింది. అప్పుడు జయబలి ప్రవహనుడు, నీకేమైనా మానుష విత్తం కావాలంటే కోరుకో అని అడగడం జరిగింది. నీకేమైనా అవసరం ఉందా? ధనము, ధాన్యాలు, బంగారం అటువంటి అవసరమా? ఏమైనా సుఖాలు కావాలా, సుఖ సాధనలు కావాలా అని. నిజానికి అది పరీక్ష. మానుష విత్తం నాకు ఏది అవసరం లేదు. ఆ మానుష విత్తం ఏందో నీది నీ వద్ద ఉంచుకో, నాకు అవసరం లేదు. ఈ వ్యవహారం మనకు కఠోపనిషత్తులో కనిపిస్తుంది. యమాచార్యుడు నచికేతుని వ్యవహారంలో. నాకేది అవసరం లేదు, నా ప్రశ్నకు సమాధానం కావాలి అంతే. నా పుత్రుడు శ్వేతకేతుని ఏదైతే ప్రశ్న అడిగినావో నాకు ఆ సమాధానం కావాలి.
ఆ సమాధానం చెబితే చాలు. అప్పుడు రాజు ఆలోచిస్తాడు. ఆలోచించి ఇక కొంతకాలం ఇక్కడ ఉండండి. వెంటనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కాదు, ఆగాలి. ప్రశ్నకు సమాధానం కావాలి, సందేహాలు నెరవేరాలంటే ఆగాలి. గురువుగారి యొక్క ఆదేశాలు, ఆజ్ఞలు పాటించాలి. జయబడి ప్రవాహనుడు గౌతముని ఆజ్ఞాపిస్తాడు, కొన్ని రోజులు ఉండండి అని చెప్పేసి. కొంతకాలం ఇక్కడ ఉండండి, అప్పుడు మీకు తెలిసింది ఏమిటో చెప్పండి, మీ వ్యవహారం ఏంటో, మీ సంస్కారాలు ఏమిటో తెలిసిన తర్వాత అప్పుడు ఉపదేశం, అప్పుడు సమాధానం. చాలా ప్రశ్న అడిగినావు, నీకంటే ముందు కూడా ఇటువంటి ప్రశ్న అడిగిన వారు ఉన్నారు, ఎందరున్నారు. వారు యోగ్యులు కాదు కాబట్టి వారికి సమాధానం ఇవ్వలేదు, నీవు యోగ్యుడివి కాబట్టి నీకు సమాధానం ఇస్తున్నానని చెప్పేసి ఆ రాజకుమారుడు చెప్పడం జరుగుతుంది. అంటే రాజులు కూడా ఆధ్యాత్మికవేత్తలు, బ్రహ్మజ్ఞానులై ఉండేవారని అర్థమవుతుంది. కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు, ఋషులు మహర్షులు మాత్రమే కాదు, విద్వాంసులు పండితులు మాత్రమే కాదు, రాజులు కూడా విద్వాంసులు పండితులు, వారు కూడా ఆధ్యాత్మికవేత్తలు, బ్రహ్మజ్ఞానులు. ఆ క్రమంలో మనకు జనకుడు కనిపిస్తాడు, బ్రహ్మజ్ఞాని. అలా ఎందరో ఉన్నారు. అశ్వాపతి అందులో ఒకరు, జేబలి ప్రవాహనుడు కూడా బ్రహ్మజ్ఞాని, క్షత్రియుడు. ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అందులో ద్యులోక రూపాగ్ని విద్య, పర్జన్య రూపాగ్ని విద్య అని గౌతమునికి ఏది ముఖ్యమో, అంటే ఎలా జీవుడు వస్తాడు, ఆ జలం ఎలా మారి పురుషుడిగా మారి మాట్లాడుతుందో అక్కడి నుంచి ప్రారంభిస్తాడు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరుగుతుంది. నిజానికి మోక్షం నిండడం ఉండదు. జీవుడి ఇక్కడ నుంచి, ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి నిజానికి అక్కడ కూడా పరమాత్మలోనే ఉంటాడు, శరీరం లేకుండా ఉంటాడు. కానీ జీవుని గతి దేవయానం, పితృయానం. ఆ దేవయానం, పితృయానం కూడా చెప్పడం జరుగుతుంది. మరణానంతరం ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వారు పితృయానంలో యజ్ఞ యాగాదులు పరోపకారం చేస్తారో అటువంటి వారు పితృయానం వెళ్ళి కొంతవరకు సుఖాన్ని అనుభవిస్తారు. దాన్ని స్వర్గం అన్నారు. స్వర్గాన్ని అనుభవిస్తారు, శరీరం లేకుండా ఉంటారు. ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో, తత్వజ్ఞానంతో, వివేక జ్ఞానంతో నిష్కామ కర్మ చేసేవారు మోక్షాన్ని పొందుతారు. ఇష్టాపూర్తులు అన్నారు, ఇష్టి యజ్ఞాలు. ఆపూర్తి, బావులు తవ్వడం, చెరువు తవ్వడం, దానాలు చేయడం, ఇవన్నీ చేసేవారు. కానీ అవి మాత్రం మోక్షాన్ని ఇవ్వలేవు. మోక్షానికి సాధనాలు, మోక్షానికి మెట్లు మాత్రమే యజ్ఞ యాగాదులు, ఈ దానాలు, పరోపకారం. మోక్షాన్ని ఇచ్చేది అవన్నీ చేస్తూ, యజ్ఞ యాగాలు చేస్తూ, దానాదులు చేస్తూ, పరోపకారం చేస్తూ ఎవరైతే వివేకంతో ఉన్నదన్నట్టు అర్థం చేసుకుని తత్వజ్ఞానంతో నిష్కామ కర్మ చేస్తారో వారు మోక్షం పొందుతారు. కంపిత పరమాత్మ చెప్పినట్టు చేసినట్టు ఏ కోరికలు లేకుండా, లోకేషణ విత్తేషణ పుత్రేషణ లేకుండా, ఏషణత్రయం లేకుండా ఎవరైతే వ్యవహరిస్తారో వారికి మోక్షం లభిస్తుంది. పేరు కోసం, ప్రతిష్ట కోసం, సుఖాల కోసం, పుత్రుల కోసం ధర్మబద్ధంగానే, ధర్మపూర్వకంగానే వ్యవహారం చేస్తారు. అయినా వారికి లొకేషన్, పేరు, ప్రతిష్ట, చరిత్రలో నా పేరు ఉండాలి, అక్కడ నా ఫోటో ఉండాలి, ఇక్కడ నా పేరు ఉండాలి, అక్కడ నా విగ్రహం ఉండాలి అనే భావన ఉన్నవారు మళ్ళీ పుట్టడం జరుగుతుంది. మంచి పనే, కానీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. పేరు కోసం, ప్రతిష్ట కోసం కాకుండా, తన సంతానం అని కాకుండా, అంతా నా కుటుంబమే, నా పరివారమే, జగమంతా, విశ్వమంతా అనే భావనతో తన స్వరూపాన్ని అర్థం చేసుకుని, పరంపిత పరమాత్మ యొక్క మహిమను అర్థం చేసుకున్న వారు మోక్షం పొందుతారు. అలాగే ప్రాచీన శాలుడు, సత్యయుజుడు, ఇంద్రద్యుమ్నుడు, జనుడు, బుడిలుడు, ఈ 5
ధనవంతులు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నవారు అశుపతి వద్దకు వెళ్ళడం, అశుపతి ఉపదేశం తీసుకోవడం జరుగుతుంది. పంచమ ప్రపాఠకంలో ప్రాచీన శాలాదుడు వీళ్ళందరూ కూడా అశుపతిని అడగడం జరుగుతుంది. అశుపతి వీరికి ఉపదేశించడం జరుగుతుంది. ఇదంతా కూడా పంచమ ప్రపాఠకంలో మనకు కనిపిస్తుంది. వైశ్వనర విద్య, నిజానికి శరీరంలో వైశ్వనర జఠరాగ్ని, నిజానికి దాని వైశ్వనరాగ్ని అంటారు. బయట ప్రపంచంలో కూడా వైశ్వనరాగ్ని ఉంటుంది. అందుకే తినేటప్పుడు ప్రాణాయ స్వాహ అని ఒక ముద్ద తినడం, రెండవ ముద్ద వ్యానాయ స్వాహ, మూడవ ముద్ద అపానాయ స్వాహ, నాలుగవ ముద్ద సమానాయ స్వాహ, ఐదవ ముద్ద ఉదానాయ స్వాహ అనే ఈ భావనతో ఆహుతిగా మనం తినేటప్పుడు పరంపిత పరమాత్మ గుర్తు చేసుకుని, ఈ ప్రాణాపాన వ్యాన సమాన ఉదానం ఇవన్నీ కూడా పరంపిత పరమాత్మ యొక్క నామాలే. మన లోపల మన ప్రాణాలు కూడా ఇవే. పరంపిత పరమాత్మే ఉదానం, సమానం, వ్యానం అన్ని కూడా. కాబట్టి పరంపిత పరమాత్మను గుర్తు చేసుకుని భుజించాలి. పరంపిత పరమాత్మ విశ్వనరుడు, వైశ్వానరుడు, నరుని నుండి విశ్వనరుడు. మనం నరులమైతే పరంపిత పరమాత్మ విశ్వనరుడు, వైశ్వానరుడు. నరుడు వైశ్వనరుని అర్థం చేసుకున్నప్పుడు అది ఆత్మ సాధన అవుతుంది. అప్పుడు తృప్తిగా ఉంటాడు, సంతుష్టుడు అవుతాడు, విశ్వతృప్తి చెందుతాడు. విశ్వతృప్తి ముఖ్యం. దానికి వైశ్వనర ఆత్మ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వీరందరూ కూడా అక్షుపతి అందరికీ ఈ వైశ్వనర ఆత్మ యొక్క పూర్ణ రూపాన్ని అర్థం చేసుకునేది. పరంపిత పరమాత్మ, అసలు పరంపిత పరమాత్మే విశ్వనరుడు. ఆ విశ్వనరుని యొక్క పూర్ణ రూపాన్ని ఉపాసించండి అని అశోపతి ఉపదేశిస్తాడు. వ్యక్తి కొరకు కాకుండా సమిష్టి కొరకు. మనం తినే ఏదైతే ఆహారం ఉందో అది నా కొరకు కాదు, విశ్వం కొరకు అనే భావన ఉండాలి. తినడం ఈ శరీరానికి ఇవ్వడం కాదు. ఈ శరీరం కానీ ఈ శక్తి కానీ అంతా కూడా విశ్వం కొరకు ఉండాలి. నేను నా కోసం, నా పరివారం కోసం, నా ఇంటి కోసం అని కాకుండా అందరి కోసం నేను తింటున్నాను. గాలి పీల్చుకుంటే అందరి కోసం గాలి పీల్చుకుంటున్నాను. నీరు తాగుతూ అందరి కోసం నీరు తాగుతున్నాను. ఈ శక్తిని, బలాన్ని, ప్రతి ఉపాయాన్ని, ప్రతి విద్యను అన్ని కూడా విశ్వం కోసమే ప్రయోగించాలి. ఆ విధంగా అక్షపతి ఉపదేశించడం జరుగుతుంది. వ్యక్తి తృప్తి కాదు, సమష్టి తృప్తి ఉండాలి, అందరి తృప్తి ఉండాలి. చివరికి పరంపిత పరమాత్మ తృప్తి చెందాలి. మన వ్యవహారంతో పరమాత్మను తృప్తిపరచాలి, ప్రపంచాన్ని కాదు, వారిని వీరిని కాదు. కేవలం మన దేహాన్ని, మన శరీరాన్ని మాత్రమే తృప్తిపరచడం కాదు. ఈ భోజనాల ద్వారా, ఈ రకరకాల సుఖాల ద్వారా, ఈ రుచుల ద్వారా, ఈ రూపాల ద్వారా ఇంద్రియాలను తృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నాం, కానీ పరంపిత పరమాత్మను తృప్తిపరిచే ప్రయత్నం చేయడం లేదు. అందుకే కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. తర్వాత 6వ ప్రపాఠకంలో మనకు శ్వేతకేతు యొక్క తండ్రి ఉపదేశం ఉంటుంది. శ్వేతకేతు బ్రహ్మచర్యం పాలిస్తాడు. గురుకులం వెళ్ళి వేదాలను అభ్యసించి తిరిగి వస్తాడు. సరిగా అర్థం చేసుకోకుండా కంఠస్థం చేసి ఉంటాడు, కానీ వేదం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోలేక బ్రహ్మబంధు అన్నారు. అంటే బ్రహ్మ పేరు మాత్రమే, గొప్ప పేరు మాత్రమే, పేరే మాత్రం పెద్ద, పేరుకే పెద్ద. బ్రహ్మబంధు వేదాధ్యయనం సరిగా చేయకుండానే పిలుచుకోండి, నామమాత్రం అన్నమాట. దాని బ్రహ్మబంధువుగా చెప్పడం జరిగింది. ఇక్కడ సంబోధన బ్రహ్మబంధురివా భవతి ఇది. శ్వేతకేతు యొక్క నాన్నగారు, శ్వేతకేతు యొక్క పిత, తండ్రి చెప్పడం జరుగుతుంది. 12 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు శ్వేతకేతు వెళ్ళడం జరుగుతుంది. 24 ఏళ్ళ వయసులో తిరిగి రావడం జరుగుతుంది. వేదాంత నేను గొప్పనే ఒక అహంకారం వచ్చేస్తుంది శ్వేతకేతు.
వేదజ్ఞుడు అనుకుంటున్నావు, గర్విస్తున్నావు, తిరిగి వచ్చినావు. నీకు ఈ విషయం తెలుసా? ఈ విషయం గురించి మీ గురుగారు ఉపదేశించినారా, ఆదేశించినారని అడగడం జరుగుతుంది. దేని వలన, దేని కారణంగా అశ్రుతం శృతం అవుతుందో, అమతం మతం అవుతుందో, అవిజ్ఞాతం విజ్ఞాతం అవుతుందో, ఈ రహస్యాన్ని మీ గురుగారు నీకు చెప్పినారా, నీవు అడిగినావా అని శ్వేతకేతు నాన్నగారు అడగడం జరుగుతుంది. అప్పుడు నాన్నగారు ఆ ఆదేశం ఏమిటో ఉపదేశం ఏమిటో మాకు తెలియదు, మా గురుగారు చెప్పలేదంటారు. అప్పుడు ఒక మట్టి ముద్దను, మట్టి గడ్డను పట్టుకొని చూస్తే మట్టి యొక్క విషయం అంతా అర్థమైపోతుంది. అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో. ఆ విధంగా ఒక మట్టి యొక్క ముద్దను, గడ్డను తీసుకొని చూస్తే మట్టి దాని యొక్క రహస్యం తెలుస్తుంది. అని ఒక ఇనుప ముక్కను పట్టుకుంటే ఇనుము యొక్క విషయం తెలుస్తుంది. ఆ విధంగా ఒక విషయం తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన ఒక ముక్కను, ఒక చిన్న ముక్కను అర్థం చేసుకుంటే చాలు. అది సీసా ముక్కైనా, ఇనుప ముక్కైనా, బంగారం ముక్కైనా. బంగారం ఎలా ఉంటుంది, సీసం ఎలా ఉంటుంది, సీసం ఏమిటో, బంగారం ఏమిటో, ఇనుము ఏమిటో, వెండి ఏమిటో, ఏదేమిటో అర్థం చేసుకుంటే మొత్తం చూడాల్సిన అవసరం లేదు. అది ఏ చెట్టో తెలుసుకోవడానికి ఒక ఆకు చాలు, ఒక కొమ్మ చాలు. ఆ చెట్టు యొక్క ప్రతి కొమ్మను, ప్రతి రెమ్మను, ప్రతి ఆకును చూడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఠాలి పులాక న్యాయంతో అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు చాలు. ఏది జడము, ఏది చేతనము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఒక మాట చాలు అర్థం చేసుకోవడానికి. ఆ విధంగా ఈ సృష్టి యొక్క రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఇలా అర్థం చేసుకోవాలో శ్వేతకేతువుకు వాళ్ళ నాన్నగారు రహస్యాన్ని ఉపదేశించడం జరిగింది. 6వ ప్రపాఠకంలో సృష్టికి ఆరంభంలో ఒక పదార్థం ఉండే, ఒక సత్పదార్థం ఉండేది. ఆ సత్తా ఉన్నటువంటి పదార్థం పరంపిత పరమాత్మయే. కానీ అది కనిపించదు, కొన్ని కనిపించవు, అవ్యక్తంగా ఉంటాయి. అసత్ అనుకుంటాం, కనిపించకపోతే అసత్ అనుకుంటాం. మూల ప్రకృతి కనిపించదు, అది లేదనుకుంటాం, కానీ ఉంటుంది. పరంపిత పరమాత్మ కనిపించదు, లేదనుకుంటాం, ఉంటుంది. గాలి కనిపించదు, ఉంటుంది. ఆకాశం కనిపించదు, ఉంటుంది. అలాగే మనసులో కూడా ఎన్నో ఉంటాయి, కనిపించవు. ఆకలి దప్పికలు కనిపించవు, బాధలు నొప్పులు కనిపించవు, అశాంతి కనిపించదు. లోపల అశాంతి ఉంటుంది, మనసులో కనిపించదు. అటువంటి ఎన్నో ఉంటాయి. ఈ సృష్టి ఎలా ఏర్పడ్డదో 6వ ప్రపాఠకంలో చెప్పడం జరిగింది. సృష్టి యొక్క రహస్యాన్ని, బ్రహ్మ యొక్క ఈక్షణ వలన సృష్టి ఏర్పడ్డట్టుగా. అందులో అగ్ని, జలము, అన్నం, ఈ 3 భూతాల వలన 3 బీజాలు ఏర్పడ్డట్టుగా అండజములు, జీవజములు, ఉద్భిజములు అని. అండజం అంటే గుడ్ల నుంచి వచ్చేవి. జీవజములు లేదా జరాయుజాలు అంటారు. జరాయువు నుండి అంటే మావి నుండి పుట్టేవి, గర్భం నుండి వచ్చేవి. ఉద్భిజములు అంటే భూమిని పెకిలించుకొని వచ్చేవి, విత్తనాలు, మొక్కలు లాంటివి. ప్రాణులు మరొక రకం ఉంటుంది, స్వేదజములు, చెమట ద్వారా, పేలు, ఇటువంటివి. ఉన్నంత అసత్రూపం ఉన్నటువంటి, అవ్యక్తంగా ఉన్నటువంటి అన్ని కూడా బయటకు కనిపిస్తాయి. దానికి మూలం అగ్ని, జలం, పృథ్వీ 3 ఉండాలి. ఎండ ఉండాలి, వేడి ఉండాలి. వేడి లేకపోతే మొక్కలు ఉండవు, ఎండ లేకపోతే మొక్కలు ఉండవు, విత్తనం మొలకెత్తదు. జలం కూడా ఉండాలి, భూమి కూడా ఉండాలి. అలాగే జీవులు కూడా 3 రకాలుగా చెప్పడం జరిగింది, అండజములు, జీవజములు, ఉద్భిజములు అని. ఇది 6వ ప్రపాఠకంలో పరమపిత పరమాత్మ యొక్క ఈక్షణ వలన సృష్టి ఎలా ఏర్పడ్డది, అసలు బీజాలు ఎలా ఉన్నాయి. అసలు బీజం, అన్నిటికీ బీజం పరమపిత పరమాత్మే, సర్వజ్ఞ బీజం. అన్ని జ్ఞానాలకు అన్నిటికీ మూలం అసలు బీజం, రూపం. బీజం అంటేనే కారణం, బీజం అంటే మూలం, అదే ముందు ఉంటుంది, బీజమే ముందు ఉంటుంది. విత్తు ముందా చెట్టు ముందా అంటే విత్తే ముందు, ఎందుకంటే విత్తును బీజం అంటారు. బీజం అంటే అదే కారణం, కారణం ముందు ఉంటుంది, మూలం ముందు ఉంటుంది. అందుకే విత్తు ముందు చెట్టు ముందు. ఏది ముందు అంటే బీజం ముందు, విత్తే ముందు.
చెట్టు తర్వాత ఉంటుంది. చెట్టులో ఉన్న లక్షణాన్ని కూడా బీజంలో ఉంటాయి. బీజం కనిపించకుండా ఉంటుంది. భూమిలో అన్ని రకాల బీజాలు ఉన్నాయి. పరంపిత పరమాత్మ అన్నీ ఉన్నాయి. సర్వజ్ఞ బీజుడు, అన్ని జ్ఞానాలకు బీజం ఆధారం పరంపిత పరమాత్మయే. ఈ విధంగా సృష్టి రహస్యాన్ని రకరకాల మనం తాగినటువంటి జలం ఏమవుతుందో, ఆహారం తీసుకుంటే ఏమవుతుందో, ఆహారం యొక్క 3 రూపాలు. అన్నం తింటాము, మనం తిన్న తర్వాత అన్నం ఏమవుతుంది? 3 విధాలుగా మారుతుంది. దానిలో స్థూలతత్వం మలమవుతుంది. అన్నం తింటాం, చెత్తంతా అది మలంగా మారిపోతుంది. మధ్యమ తత్వం మాంసంగా మారుతుంది. సూక్ష్మతత్వం మనస్సు అవుతుంది. అందుకే మనస్సుకు అన్నానికి సంబంధం ఉంది. త్రాగిన జలం అది 3 విధాలుగా మారుతుంది. దానిలో స్థూల భాగం మూత్రంగా మారిపోతుంది, మధ్యమ భాగం రక్తం. అందుకే ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలి, సరే నీళ్ళు తాగాలి. పండ్ల రసాలు కానీ, మజ్జిగ లాంటివి కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, తేనె నీళ్ళు కానీ అటువంటి తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది, రక్తం కూడా పెరుగుతుంది. అందులో సూక్ష్మ భాగం ప్రాణంగా మారుతుంది. తీసుకున్న ద్రవ పదార్థాల యొక్క సూక్ష్మ భాగం, మధ్యమ భాగం రక్తంగా మారుతుంది. రక్తం బాగుండాలంటే ద్రవాలు ఎక్కువ తీసుకోవాలి. ద్రవాలంటే మద్యం, సారా, కళ్ళు లాంటివి కాదు. పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిజానికి మామూలు నీళ్ళే సరిపోతాయి. ఆ నీళ్ళని వాడుకుంటే చాలు. ఒక నీటితో ఎన్నో రోగాలను దూరం చేసుకోవచ్చు, 100 రోగాలను దూరం చేసుకోవచ్చు. నీటి చికిత్స. ద్రవ పదార్థాల యొక్క సూక్ష్మ భాగం ప్రాణంగా మారుతుంది. ప్రాణం బాగుండాలి, ప్రాణశక్తి బాగుండాలి. అలాగే నెయ్యి, వెన్న, నూనె లాంటి పదార్థాలను భుజించినప్పుడు అవి కూడా మూడు విధాలుగా మారుతుంది. అందులో స్థూల భాగం ఎముకలుగా, మధ్యం భాగం మజ్జగా మారుతుంది, సూక్ష్మతత్వం వాక్కుగా మారుతుంది. మాట బాగుండాలి, స్పష్టంగా ఉండాలంటే నెయ్యి, వెన్న లాంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. కొంతవరకు నువ్వుల నూనె. ఈ రహస్యాన్ని కూడా చెప్పడం జరిగింది 6వ ప్రపాఠకంలో. అన్నము, నీరు అంటే ద్రవ పదార్థాలు, తర్వాత స్నిగ్ధ పదార్థం, స్నేహ పదార్థాలు అంటారు. అంటే లోపల మనకు నెయ్యి లాంటి, వెన్న లాంటి, నూనె లాంటి పదార్థాలు అవి ఉండాలి. రూక్ష భోజనం పనికిరాదు. సాధకులు, బుద్ధితో పనిచేసేవారు, విద్య కోసం పనిచేసేవారు, విద్యార్థులు అటువంటి వారు రూక్ష భోజనం చేయకూడదు. ఎండిపోయిన అటుకులు లాంటివి, రకరకాలుగా అంటే నూనె లేని పదార్థాలు, అందులో నూనె పదార్థం ఉండాలి, స్నిగ్ధం ఉండాలి, స్నేహం. ముఖ్యంగా నెయ్యి ఉండాలి. నెయ్యి కూడా కాలాన్ని బట్టి కూడా మార్చుకోవాల్సి వస్తుంది. నెయ్యి కానీ, వెన్న కానీ, నూనెలు కానీ. ఇది ఒక రహస్యం. ఈ రహస్యాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇందులో కేవలం స్పర్శించడం జరిగింది, ఇంకెంతో రహస్యం ఉంటుంది. పరిశోధిస్తే ఎన్నో అంశాలు తెలుస్తాయి. అన్నాదుల యొక్క సూక్ష్మ అంశాలే మనస్సు, వాక్కు, ప్రాణాలు అని చెప్పేసి వాటికి మనోవాక్కు ప్రాణాలకు అసలు ఆధారం మనం తీసుకునే అన్నమే. మనస్సు అన్నమయం, ప్రాణం జలమయం, వాక్కు తేజమయం అని చెప్పడం జరిగింది. ఈ రకంగా శ్వేతకేతు పరీక్ష జరిగింది. వారి నాన్నగారు ఒక పంచదశ 15 రోజులు అన్నం తినకుండా ఉంటే ఏమవుతుందో చూడమని చెప్పేసి ప్రయోగం చేయడం జరిగింది. నీవు 15 రోజులు అన్నం తినకుండా ఉండి చూడు. పంచదశ అహాని మా ఆశీహి, మా ఆశి పంచదశ. ఆహా, పంచ అంటే 5, దశ అంటే 10. 5, 10, 15 రోజులు ఆహా దినములు. పంచదశ అహాని మా ఆశి, అన్నం తినకుండా చూడు.
కానీ కామం ఆపహ పిబా పిబాం పిబ ఆపోమయ, కావలసినంత నీళ్ళు తాగవచ్చు, అన్నం తినకుండా ఉండాలి. ప్రాణాలు ఉంటాయి, అన్నం తినకుండా ప్రాణం పోదు. ఎందుకంటే ప్రాణానికి జలానికి సంబంధం ఉంది, నీటికి ప్రాణానికి సంబంధం. నీళ్ళు తాగుకుంటూ కూడా జీవించవచ్చు. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అటువంటి తాగుకుంటూ, తేనె నిమ్మరసం తాగుకుంటూ జీవించవచ్చు అని ప్రయోగం చేయడం జరిగింది. శరీరం నుంచి ప్రాణం పోదు, కానీ ఏం జరుగుతుందో చూడమని చెప్పేసి శ్వేతకేతువుకు వాళ్ళ నాన్నగారు ఆదేశించడం జరిగింది. శ్వేతకేతు అలాగే చేస్తాడు, 15 రోజులు అన్నం తినకుండా ఉంటాడు. తర్వాత వస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చెప్పాలంటే రుక్కులు యజస్సులు సామాన్లు చెప్పండి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఆదేశించడం జరుగుతుంది. అప్పుడు ఏమి గుర్తుకు రాకుండా ఉంటాయి, ఏమి స్ఫురించవు, ఏది అర్థం కాదు శ్వేతకేతుకు. అంటే అన్నం యొక్క ప్రభావం అలా ఉంటుంది. అందుకే అన్నం తినడం అవసరం, ఘన పదార్థం అవసరమే. కేవలం ద్రవ పదార్థాలు తీసుకుంటే సరిపోదు. మాట్లాడేప్పుడు మాటలు సరిగా రావు, స్ఫురించవు, మాటలు స్ఫురించవు, ఆలోచనలు రావు, నిర్ణయాలు జరగవు, ఏది గుర్తుకు రాదు. అందుకే అన్నం ఆహారం అవసరం, సరైన ఆహారం అవసరం. ఈ విధంగా శ్వేతకేతు యొక్క నాన్నగారు ప్రయోగపూర్వకంగా, ఆచరణపూర్వకంగా ఉపదేశించడం జరుగుతుంది. మనం కూడా చూసుకోవచ్చు. ఆ క్రమంలో తత్వమసి వాక్యోపదేశిస్తారు, అదే నీవు, అదే నీవు అని చెప్పేసి. అదే నీవు, గాఢ నిద్రలో ఉన్నది నీవే, పడుకున్నా నీవే, లేచినా నీవే, అంతా నీవే, అదే నీవు అని తత్వమసి యొక్క రహస్యాన్ని ఇందులో విప్పడం జరిగింది. రకరకాల దృష్టాంతాలతో, తేనె దృష్టాంతంతో తత్వమసి, రకరకాల వటబీజ దృష్టాంతంతో తత్వమసి, ఈ విధంగా లవణ దృష్టాంతంతో, గాంధారవాసి ఒక గుడ్డివాడు ఉంటాడు, గుడ్డివాని యొక్క దృష్టాంతంతో, ఈ విధంగా 6వ పాఠకంలో ఒక దొంగ యొక్క దృష్టాంతంతో కూడా, మరణిస్తున్నటువంటి పురుషుని యొక్క దృష్టాంతంతో తత్వమసి, అదే నీవు, అది ఎవరో, ఆ తత్వం ఏమిటో ఇందులో స్పష్టం చేయడం జరిగింది. ఇది ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి, ఇంతకుముందు మనం అధ్యయనం చేసినాం, దాన్ని ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేసినాం. చివరికి ఆ శ్వేతకేతు మనమే, ఆ ఉపకోసాడు మనమే, ఆ సత్యకాముడు మనమే, అన్ని మనమే. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనలో ఉన్నటువంటి సందేహాలు, చాలా సందేహాలు ఉన్నాయి, చాలా పొరపాట్లు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, అర్థం చేసుకుని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. సాధన అవసరం, అందుకే సాధన చేస్తూ ఉండాలి, సాధించాలి. పరమాత్మ సాధ్యుడు, మనం సాధకులం. సాధన ద్వారానే అర్థం చేసుకుంటాం. ఏ పనైనా ఏదైనా సాధన చేస్తేనే సాధిస్తాం. సాధనమున పనులు సమకూర ధరలోన, అనగననగ రాగమతి శైలిచునుండు, తినగ తినగ వేముతి అనుండు. సాధనమున పనులు సమకూర ధరలోన, విశ్వదాభిరామ విమరవేమ. చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చేస్తుంటే చేదు కూడా తీపిగా మారిపోతుంది. తినగ తినగ వేము తీయనుండు, తినగ తినగ వేపాకు, వేప చెట్టు యొక్క ఆ చేదు కూడా తీయగా మారిపోతుంది. తింటూ ఉండాలి. కష్టం అనిపిస్తుంది ఆరంభంలో, తర్వాత ఏం కష్టం కాదు, అది సుఖం అవుతుంది. ఎత్తదగ్రే విషమేవ పరిణామేవ అమృతం, అమృతోపమం. ఎత్తద్ అగ్రే, ఏదైతే అది, ఎత్తది ఏదైతే ఉందో అది అగ్రే, ఆరంభంలో విషం అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అర్థం కాదు, సంక్లిష్టం అనిపిస్తుంది. కానీ తర్వాత అదే అమృతంగా మారుతుంది. ఏదైతే ఆరంభంలో అమృతం అనిపిస్తుందో, ఎత్తదగ్రే అమృతం పరిణామేవ, అది విషం అయిపోతుంది. పరిణామంలో విషం, ఆరంభంలో సుఖమే. అందుకే సుఖం కోసం కాదు, కష్టించడానికి సిద్ధపడాలి, తప్పించడానికి సిద్ధపడాలి. తర్వాత సుఖమే సుఖం. ఎవరైతే బాల్యంలో చిన్నప్పటి నుంచి సుఖపడుతున్నారో, ఏ ప్రయత్నం చేయకుండా, ఏది నేర్చుకోకుండా, ఏ సాధన చేయకుండా, వారు ఇప్పుడు బాధపడుతున్నారు.
బాధపడాల్సిందే. ఎవరైతే కష్టపడ్డారో సరైన పద్ధతిలో కష్టపడతారు, కానీ సరైన పద్ధతిలో బుద్ధితో కష్టపడాలి, బుద్ధిపూర్వకంగా ఉండాలి. ఆ కష్టం, ఆ తపస్సు, ఆ సాధన. మనం కూడా సాధన చేస్తున్నాం, కానీ బుద్ధిపూర్వకంగా సాధన చేస్తున్నామా చూసుకోవాలి. ఎవరికి వారు చూసుకోవాలి. ఎందుకు సాధించలేకపోతున్నాం అంటే బుద్ధిపూర్వకంగా, విచక్షణతో, వివేకంతో సాధన చేయలేకపోతున్నాను. కారణం పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆగిపోతున్నాను? ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను? ఏ ప్రగతి లేకుండా, ఏ పురోగతి లేకుండా ఎందుకు ఇక్కడ ఉండిపోతున్నాను? బంధించుకున్నది ఎవరు? ఆ బంధనానికి కారణం ఎవరు? ఎవరు ప్రయత్నం చేయాలి? నాకు నేనే ప్రయత్నం చేయాలి. నా బంధనానికి నేనే కారణం. ఒప్పుకోవాలి. అది ఒప్పుకోవడం లేదు. ఎవరి పని చేస్తాం? వారి వలన, వీరి వలన, భార్య వలన భర్త అంటాడు, భర్త వలన భార్య, ఇలా రకరకాలు అనుకుంటారు. లేదా సమాజం బాగలేదు, ప్రభుత్వం బాగలేదు, దేశం బాగలేదు, ప్రపంచం బాగలేదు, వారు బాగలేదు, వీరు బాగలేరు అనుకుంటాం. నిజానికి మన ప్రయత్నం ఏమిటి? మన గురించి మన ప్రయత్నం ఏమిటి? మన ఆకలి గురించి, మన దప్పికల గురించి, మన రోగాల, వ్యాధుల, బాధల నివారణ గురించి ఎవరు ప్రయత్నం చేయాలి? మన కష్టాల గురించి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే అన్ని పోతాయి, పటాపంచలు అయిపోతాయి. అంత శక్తి ఉంది మన లోపల. శరీరంలో ఎంతో శక్తి ఉంటుంది, మనసులో శక్తి ఉంటుంది, ఆత్మలో శక్తి అనంతంగా ఉంది. అది సరిపోకపోతే పరమాత్మ యొక్క శక్తి ఉంది. తీసుకోవడం రావాలి, వాడుకోవడం రావాలి. అన్నీ ఉన్నాయి, వాడుకోవడం రావడం లేదు. అదే దౌర్భాగ్యం. ప్రయత్నం చేద్దాం, వాడుకునే ప్రయత్నం చేద్దాం. చివరికి పరపిత పరమాత్మను కూడా వాడుకోవచ్చు. పరమ చేతన పదార్థం, ఆనందాన్ని ఇచ్చే పదార్థం. ఆనందమే ఆనందం. ఆత్మ కావాల్సిన ఆనందమే. ఆత్మ అప్పుడే ఆగుతుంది, లేదా నిరంతరం సతతం గమనంలోనే ఉంటుంది, ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆత్మ అనేక జన్మల నుండి. ఆ ఆత్మ ఎవరో కాదు, అది నేనే. అనేక జన్మల నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చినాను. ఇంకా ప్రయత్నం చేయాలి. ఎక్కడ స్థిరం, ఎక్కడ ఆగిపోవడం అంటే పరమాత్మలోనే ఆగడం జరుగుతుంది. అక్కడ స్థిరం అవుతుంది. వాన కురిసి పడ్డ నీటి చినుకు, ఆ చుక్క, వాన చుక్క, నీటి చుక్క పర్వతం పైన, కొండల పైన పడ్డ తర్వాత కిందికి వెళ్ళాలని చూస్తుంది. నీరు పల్లం వైపే ప్రయాణం చేస్తుంది, ప్రవహిస్తూ ప్రవహిస్తూ చిన్న చిన్న కాలువలుగా మారుతుంది, వాగులుగా మారుతుంది, నదులుగా మారుతుంది, సముద్రాన్ని చేరుతుంది. అక్కడ స్థిరమవుతుంది. సముద్రం చేరిన తర్వాత అక్కడ ఆగుతుంది. మళ్ళీ ఎదుగుతుంది, ఎండతో, సూర్యుని తాపంతో వేడెక్కి ఆవిరిగా మారి ఆకాశం చేరుతుంది. సముద్రం ఉన్నప్పుడు అది ఉప్పు నీరు, ఎవరు ముట్టని నీరు, ఎవరు కోరని నీరు. అది శుద్ధమైన తర్వాత, ఆకాశం చేరిన తర్వాత, వానగా మారిన తర్వాత అందరూ కోరుకుంటారు, వానలు రావాలి, పంటలు పండాలి, కడుపు నిండాలి. శుద్ధమైన నీరే కావాలి అందరికీ. శుద్ధమైన నీటి కొరకు ప్రపంచం అంతా చాలా ప్రయత్నం చేస్తుంది ఈనాడు. శుద్ధమైన నీరు కావాలి, శుద్ధమైన నీరు కావాలి. ఎన్ని వందలైన వేలైన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 1 లీటర్ నీళ్లు కావాలంటే వందలు వేలు ఇచ్చుకుంటున్నారు. శుద్ధమైన జలం, రకరకాల జలాల పేరుతో వ్యాపారాలు సాగుతున్నాయి. జల వ్యాపారాలు, జల జగడాలు, జల జగడాలు. ఎన్నో జగడాలలో ఇదొక జగడం, జలం గురించి. కానీ ఆ ఆకాశం నుంచి వచ్చే ఆ వానీరు కూడా అశుద్ధంగా ఉంటుంది. విషవాయువులతో నిండినటువంటి విష జలం వస్తుంది, అమ్ల జలం వస్తుంది, అమ్ల వర్షాలు కురుస్తున్నాయి. దానికి కారణం ఎవరు? కారణం నేనే. నేనే ఒప్పుకోవాలి, ఎవరికి వారే నేనే కారణం. ప్రతి మానవుడు నేనే కారణం అని ఒప్పుకోవాలి. అందులో మనం కూడా ఉన్నాం. ఈ కాలుష్యాల కారణాల్లో మనం కూడా ఉన్నాం. ప్రయత్నం చేయాలి, చాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. స్థూలంగా ప్రయత్నం చేయాలి, సూక్ష్మంగా కూడా. కేవలం స్థూలంగా ప్రయత్నం చేస్తున్నారు, సూక్ష్మంగా ఎవరు ప్రయత్నం చేయడం లేదు. మన భక్తి కూడా అంతా స్థూలమే, పైన భక్తి ఉంది, లోపల భక్తి లేదు, సూక్ష్మంగా భక్తి లేదు. లోపలంతా ప్రపంచం ఉంది,
ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాం సూక్ష్మంగా. పడుకున్నా లేచినా చివరికి ధ్యానం చేద్దామని కూర్చున్నా అందులో ప్రపంచం దూరుతుంది. ప్రపంచం అంతా మనలోనే ఉంది, నిజానికి మన మనసులోనే ఉంది. మనసులో ప్రపంచం ఉండకూడదు, పరమాత్మ ఉండాలి. ఉండవలసింది పరమాత్మ. ప్రపంచాన్ని ఉంచుకుంటున్నాం, అందుకే అశాంతిగా ఉంటున్నాం. ప్రపంచంలో ఉన్నంత అశాంతియే, అల్లర్లే, అన్యాయమే, అధర్మమే, అసంతృప్తి, నిరాశే, నిస్పృహ, భయాలు ఉన్నాయి ప్రపంచంలో, మోసాలు ఉన్నాయి. అవి మనలోనే ఉన్నాయి. ఆ ప్రపంచం అంతా ఎక్కడో కాదు, మనలోనే, మనుష్యుల్లోనే, మనస్సుల్లోనే. ఇదంతా పోవాలంటే ఉపనిషత్తులో చెప్పినట్టు, దర్శనాలు చెప్పినట్టు, వేదాలు చెప్పినట్టు భగవంతుని ఆదేశాన్ని అర్థం చేసుకొని సాధన చేస్తే ఏది అంటదు. నా కర్మ లిప్పితే నరే, కర్మ అంటకుండా ఉండాలి. అంటకుండా ఉండాలంటే నిష్కామ కర్మ చేయాలి. కుర్వన్నే వేహ కర్మ అని జీజీ విషేత్ శతం సమా, జీజీ విషేత్ శతం సమా. జిజీవిష ఉండాలి, విజిగీష ఉండాలి, జిజ్ఞాస ఉండాలి, విజిజ్ఞాస ఉండాలి, అటువంటి పిపాస ఉండాలి. గెలవాలని ఉండాలి, విజిగీష, జయించాలని ఉండాలి, తెలుసుకోవాలని ఉండాలి. తీరని దాహం అది పిపాస. తాగాలని ఉండాలి, తెలుసుకోవాలని ఉండాలి, అన్వేషించాలని ఉండాలి. అదే అన్వేష్టవ్య, ఈశ్వర అన్వేష్టవ్య, విజిజ్ఞాసితవ్య. అసలు తెలుసుకోవాల్సింది పరమపిత పరమాత్మే. అదే శ్రేష్టం, అదే జ్యేష్టం, అదే స్పష్టం, పరమపిత పరమాత్మే. ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం, దుఃఖాలను దూరం చేసుకునే ప్రయత్నం చేద్దాం, పూర్ణ పురుషార్థం చేద్దాం. మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఆత్మ యొక్క అసలైనటువంటి లక్ష్యం, పరమ లక్ష్యం మోక్షమే. పరమ కర్తవ్యం ఈశ్వరోపాసనే. ఇది ముఖ్యం, అసలు బాధ్యత ఇది, అసలు కర్తవ్యం ఇది. పరమ కర్తవ్యాన్ని, పరమ లక్ష్యాన్ని మర్చిపోయి కర్తవ్యం కాని దాన్ని కర్తవ్యం అనుకొని, బాధ్యత కాని దాన్ని బాధ్యత అనుకొని అక్కడ ఇరుక్కుపోతున్నాం. ఇది నా బాధ్యత అనుకుంటున్నాం. బాధ్యత అనుకొని బరువులు పెంచుకుంటున్నాం, బరువులు మోస్తున్నాం, ఏడుస్తున్నాం, అలసిపోతున్నాం. బరువు ఎక్కువైపోయింది, మోయలేకపోతున్నాం. దూరం, చాలా దూరంగా ఉన్నాం, భారాలు మోస్తున్నాం. పరమపిత పరమాత్మకు చాలా దూరంగా ఉన్నాం. భారాలు తగ్గించుకోవాలి. అసలు భారం, అసలు బాధ్యత, అసలు కర్తవ్యం స్పష్టంగా తెలుసుకుని ప్రయత్నం చేయాలి. బుద్ధిపూర్వకంగా ప్రయత్నం చేయాలి. తప్పకుండా సాధిస్తాం. సాధిస్తూనే ఉన్నాం, చాలా వరకు సాధించినాం, ఇంకా సాధించాలి. అలా సాధిస్తూ సాధిస్తూ మానవ దేహాన్ని పొందినాం, మంచి అవకాశం లభించింది. ఇది ధర్మ సాధనం. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. శరీరమే ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి ధర్మ సాధనం. ఈ శరీరంతోనే సాధించాలి, ఈ జన్మలోనే సాధించాలి, ఈ జన్మతోనే సాధించాలి. అది ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే, ఈ దినమే. ఈ క్షణమే, ఈ దినమే. యావత్ ఆయుష్యం జీవించి ఉన్న రోజులు కూడా బ్రహ్మలోకాన్ని అనుభవిస్తూ ఉండాలి, బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండాలి. ప్రయత్నం చేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం, తెలుసుకుంటూనే ఉండాలి. ఇంకా తెలుసుకోవాలి. సరిపోలేదు, సరిగా వాడుకోవడం రావడం లేదు. అన్నీ ఉన్నాయి కానీ వాడుకోవడం రావడం లేదు. వాడుకుందాం, పరమాత్మని వాడుకుందాం. ఆత్మకు భోజనం, ఆత్మకు ఆశ్రయం, ఆధారం, ఆయతనం, ఆలంబనం పరమపిత పరమాత్మే. ఓమే, ఓమే ఆలంబనం, ఓమే ఆధారం. ఏషాం రసానాం, సర్వేషాం రసానాం రసతమ పరమరసం పరమపిత పరమాత్మ, పరమానందం పరమపిత పరమాత్మ. ఆనందం కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా, రకరకాల ప్రయత్నాలన్నీ కూడా, ఈ పురుషార్థం అంతా కూడా అన్ని దాని కొరకే. అది మర్చిపోతున్నాం. గుర్తు చేసుకుందాం, సాధిద్దాం, సత్యకామంలాగా సాధిద్దాం. ఓం 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 శం శమోం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు అందరికీ కూడా ధన్యవాదాలు. పరమపిత పరమాత్మకు
మరి మరి ధన్యవాదాలు అర్పిస్తూ వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు, గురువర్య తండ్రి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ, బంధులారా, సాధకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ఉపాసకులారా, మీ అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు సదా లభించుగాక. ఓం శం. 3 సార్లు ఓంకారం. ఈ భావనతో శ్వాస నింపుకోండి. ఓం. ఓం. శాంతి 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 పాఠం చెప్పండి. ఓం.